ॐ सर्वे जनाः सुखिनो भवन्तु, समस्तसन्मङ्गलानि सन्तु, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hi viewers, this is Dr. T. Malsudana, lecturer in Commerce, Government College for Men, Kadapa, Andhra Pradesh. So, in the series of videos relating to the banking theory and practice subject, we have been learning various important topics relating to the banking theory and practice. Today, through this video, what is electronic banking, what are the various forms of electronic banking, and what are the advantages of electronic banking, all these aspects we try to learn through this video. If you like this video, please share the video and subscribe the YouTube channel. Okay, so let us start the session. Electronic banking. The delivery of bank's services to a customer at his office or home by using electronic delivery channels may be called electronic banking. It is the application of electronic technology for transfer of funds, though an electronic terminal, computer or magnetic tape, and to conduct various transactions like cash receipts, payments, transfer of funds, etc. It is anywhere, anytime banking, 24 hours in a day and 7 days in a week. సో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే బ్యాంకు యొక్క సేవలను కస్టమర్స్కు అతని యొక్క ఆఫీసులో కానీ లేదా ఇంటి వద్ద కానీ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా సేవలను అందజేయడాన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటారు. సో ఎలక్ట్రానిక్ టెక్నాలజీని ఉపయోగించి ఫండ్స్ను ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా వేరియస్ ట్రాన్సాక్షన్స్, వివిధ రకాలైనటువంటి కస్టమర్ సేవలను ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా నిర్వహించడం కానీ, లైక్ నగదు స్వీకరించడం, నగదు చెల్లింపు చేయడం, ఫండ్స్ ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయడం, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా రకరకాలైనటువంటి సేవలను ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఎలక్ట్రానిక్ టెక్నాలజీని ఉపయోగించి అందజేసేటువంటి విధానాన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటారు. దీన్నే మనము 24 అవర్స్ బ్యాంకింగ్ అని లేదా 7 days 24 అవర్స్ బ్యాంకింగ్ అని పిలుస్తాం. ఓకే, సో there are several forms of electronic banking system. సో ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలు అనేవి వివిధ రూపాలలో మనకు అందజేయబడతాయని మనందరికీ తెలుసు. సో ఇన్ దట్ నెంబర్ 1 is computerization. So computerization was the first step in the process of electronic banking system. So the first step was introduction of computers in branches, controlling offices and head office of banks. In the first phase of computerization, spanning 5 years ending 1989, Indian banks had installed 4,776 automatic ledger posting machines at the branch level, 233 mini computers at the regional or controlling office levels, and
trained over 2,000 programmers, system personnel, and over 12,000 data entry terminal operators. Today we have so many lakhs and lakhs of computers or computer systems and machine learning systems are working in various banks of various places. సో కంప్యూటరీకరణ అనేది ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టంలో ఉండేటువంటి మార్గాలలో ఒక మార్గం. మొట్టమొదట బ్యాంకింగ్ రంగాన్ని ఈ కంప్యూటరీకరించడం ద్వారా ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది 1990 దశకంలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు కొత్తగా బ్యాంకుల్లో కంప్యూటర్లను సమకూర్చడం, కంప్యూటర్ల ద్వారా వర్క్నంతా కూడా కంప్యూటరైజ్ చేయడం, ఇదంతా కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు దీనికి చాలామంది బ్యాంకు సిబ్బంది వ్యతిరేకించేటువంటి వారు. ఎందుకంటే మొదట్లో కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయి అనేటువంటి భావన ఉండేది. కానీ తర్వాత కస్టమర్లకు మంచి సేవలు అందించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ దాన్ని నేర్చుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆర్ మొదటి సాధనం కంప్యూటరైజేషన్. నెక్స్ట్ సెకండ్ ఈజ్ టెలిఫోన్ బ్యాంకింగ్ ఆర్ హోమ్ బ్యాంకింగ్. దట్ మీన్స్ ది బ్యాంక్స్ విల్ పర్ఫార్మ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కస్టమర్స్ త్రూ హిజ్ టెలిఫోన్ బ్యాంకింగ్. సో కస్టమర్కు టెలిఫోన్ ద్వారా కస్టమర్ బ్యాంకుకు ఫోన్ చేస్తే మనకు బ్యాంకు కస్టమర్ యొక్క సేవలను అందజేస్తుంది అన్నమాట. సో కస్టమర్స్ కెన్ చెక్ బ్యాలెన్సెస్ అండ్ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్, పే సర్టన్ బిల్స్ and order statement or checkbooks. They also use mobile phones. సో మనకు కంప్యూటరీకరణ అయిన తర్వాత టెలిఫోన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది బ్యాంకుల్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ టెలిఫోన్ సాధనం ద్వారా కస్టమర్లకు కొన్ని సేవలను అందజేయడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి. సో ఇది రెండవ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మాధ్యమం. నెక్స్ట్ నెంబర్ 3, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్, ATMs. దిస్ ఈజ్ ద థర్డ్ వర్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్. సో we know ATM is popularly known as anytime money machine. Every bank installed ATMs in important places, markets, railway stations, and at different points in cities and towns. Whenever the customer wants to get fast cash withdrawal or cash deposit, he can go to an ATM spot and transact his business. So ATMs, automated teller machines అనేది మరొక ముఖ్యమైనటువంటి ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మాధ్యమం. ఇది వచ్చిన తర్వాతనే మనకు బ్యాంకింగ్ సేవలు అనేవి అత్యవసరంగా తక్షణమే మనం పొందడానికి వీలు కలిగింది. ఎందుకంటే మనకు బ్యాంకులతో వ్యవహారం అంటే సాధారణంగా మనం బ్యాంకుకు ఎవరైనా సరే, సాధారణ మానవుడైనా సరే డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి లేదా డబ్బులు బ్యాంకు నుంచి తీసుకోవడానికే ఎక్కువగా వెళ్తూ ఉంటాం సాధారణ ప్రజలు. సో కాబట్టి ఈ ప్రజలను బ్యాంకులకు రప్పించడం అనేది తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్, ATMs అనేవి బ్యాంకులు స్థాపించడం జరిగింది. సో మనకు ఒక డెబిట్ కార్డ్ అనేది బ్యాంక్ వారు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ డెబిట్ కార్డు మనం ATMలో ఉంచి దానికి ఒక పిన్ నెంబర్ ఇస్తారు బ్యాంకు వాళ్ళు. సో దాన్ని ఆ పిన్ నెంబర్ కొట్టినట్లయితే మనకు ATM నుంచి డబ్బులు అనేవి డ్రా చేసుకోవడానికి అవకాశం వచ్చింది. సో ఈ ATM మెషిన్స్ వచ్చిన తర్వాతనే బ్యాంకులకు వెళ్ళవలసినటువంటి అవసరం చాలా వరకు తగ్గిపోయింది. అంటే సాధారణ నగదు
తీసుకోవడానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేకపోతే ఈ ఏటీఎంస్ అనేవి లేకపోతే బ్యాంకులలో గంటల కొద్దీ వెయిట్ చేసి నగదు తీసుకోవలసినటువంటి అగత్యం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఏటీఎం మెషిన్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బ్యాంకు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్. చాలా ఏటీఎంలు ప్రతి ఒక్క ఈవెన్ పల్లెటూర్లలో కూడా మనకు ఏటీఎంలు వచ్చేసాయి, మనందరికీ తెలుసు. సో కాబట్టి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్ అనేవి వచ్చిన తర్వాత ప్రజలకు బ్యాంకుల యొక్క సేవలు అనేవి చాలా సులభంగా అందుబాటులోకి వచ్చాయని మనం చెప్పవచ్చు. సాధారణ ప్రజలకు కూడా, ఎందుకంటే సాధారణ ప్రజలు బ్యాంకు అందజేసేటువంటి వివిధ సేవలకు వెళ్ళరు, కానీ కేవలం డబ్బులు తీసుకోవడానికే బ్యాంకుకు ఎక్కువ మంది వెళ్ళేటువంటి ప్రజలు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ ఏటీఎం మెషిన్స్ అనేవి చాలా ఉపయోగకరంగా వచ్చాయి. సో దట్ ఈజ్ మూడవ మాధ్యమం. నెక్స్ట్ నెంబర్ 4, పర్సనల్ కంప్యూటర్ బ్యాంకింగ్. సో ఏటీఎంస్ వచ్చిన తర్వాత పర్సనల్ కంప్యూటర్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది కూడా బ్యాంకులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో పర్సనల్ కంప్యూటర్ బ్యాంకింగ్ ఎనేబుల్స్ కార్పొరేట్ క్లయింట్స్ టు హ్యావ్ యాక్సెస్ టు దేర్ అకౌంట్స్ త్రూ ఏ డయల్-అప్ కనెక్షన్ with their bank's database. Customers can perform all transactions that are available on telephone banking. They, in some cases, can download information and process it in their own financial management software. So, personal computer banking అనేది this is meant for the corporate పర్సనల్, అంటే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఈ పర్సనల్ కంప్యూటర్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది బ్యాంకులు వారి కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇది. వారు ఎందుకంటే కొన్ని కోట్లలో బ్యాంకుల ద్వారా వ్యవహారాలు జరుపుతూ ఉంటారు కాబట్టి వారి యొక్క వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు ప్రతిసారి బ్యాంకుకు వెళ్ళి తెలుసుకోవాలంటే వీలు కాదు. కాబట్టి వాళ్ళ కోసం ఈ డైరెక్ట్ కంప్యూటర్ ఎనేబుల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకు బ్యాంకు వారు ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒక కోడ్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ వాళ్ళకు ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకులో వాళ్ళకు జరిగేటువంటి వ్యవహారాలను వాళ్ళ ఆఫీస్ నుంచే, వాళ్ళ కంపెనీ నుంచే వాళ్ళు డేటాను చూసుకోవడానికి లేదా దానికి సంబంధించిన డేటాను పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి కార్పొరేట్ కంపెనీల కోసం ఈ పర్సనల్ కంప్యూటర్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది 4వ ఎలక్ట్రానిక్ మాధ్యమం. నెక్స్ట్ నెంబర్ 5, ఈమెయిల్ బ్యాంకింగ్. సో ఈమెయిల్ బ్యాంకింగ్ ఈజ్ అనదర్ వర్షన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్. So mail banking is another the chronic banking service that makes it possible to communicate with the bank by electronic mail or email. The most frequently used services is pending account statement at an agreed periodicity to the client's mailbox. Email is not used for more complex operations. సో మెయిల్ బ్యాంకింగ్ అంటే మనకు ఇది కూడా ప్రధానంగా కొంత ముఖ్యమైనటువంటి, అంటే ఎక్కువ వాల్యూ ఓరియంటెడ్ ఆర్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ పొందేటువంటి క్లయింట్స్ కోసం ఈ ఈమెయిల్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనకు ఏదైనా సర్వీస్ కావాల్సినప్పుడు బ్యాంకుకు ఒక ఈమెయిల్ పెడితే మనకు ఎలాంటి సర్వీస్ కావాలి అనేది ఆ ఈమెయిల్ ఆధారంగా బ్యాంకు వారు మనకు కావాల్సినటువంటి సేవలను అందజేయడం జరుగుతుంది. ఇందులో మన బ్యాంకు స్టేట్మెంట్స్ పొందడం కానీ లేదా ఇతర ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మనం పొందడానికి ఈ ఈమెయిల్ బ్యాంకింగ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇది ఒకప్పుడు మొదట్లో ఈ సిస్టమ్ ఉండేది. తర్వాత మనకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ ఈమెయిల్ బ్యాంకింగ్ అనేది పెద్దగా ఉపయోగంలో లేకుండా పోయింది. నెక్స్ట్ నెంబర్ 6 ఈజ్ ది నెట్వర్క్ బ్యాంకింగ్ ఆర్ ఆన్లైన్ బ్యాంకింగ్. నెట్వర్క్ బ్యాంకింగ్ లేదా
ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది మరొక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్. సో కస్టమర్స్ ఆర్ ప్రొవైడెడ్ యాక్సెస్ టు బ్యాంక్స్ via internet. Coupled with computerization of the branch network of each bank, the RBI suggested to all banks to network their branches for intra-bank connectivity for addressing the twin issues of intra-bank funds transfer and transmission of critical MIS information between branches and controlling offices. సో ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది ఇది లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి వ్యవస్థ. ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరూ అంటే ఒక స్థాయికి మించి వ్యవహారాలు జరిపే ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ బ్యాంకును ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఆన్లైన్ బ్యాంకింగ్లో ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ అకౌంట్ మన అకౌంట్నే ఆన్లైన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చేయడానికి బ్యాంక్ వాళ్ళు మనకు ఒక పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కు. సో మనం ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి మనం లాగిన్ అయ్యి మనకు కావాల్సినటువంటి సేవలను బ్యాంకు యొక్క సేవలను పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు అకౌంట్ ఓపెన్ చేయడం కావచ్చు, లేదా బ్యాంకు ట్రాన్స్ఫర్ అమౌంట్ ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, లేదా సేమ్ బ్యాంకులోనే 2-3 అకౌంట్లలోంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు. రకరకాలైనటువంటి సేవలను మనం ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టంలో పొందడానికి మనకు అవకాశం అనేది ఏర్పడింది. ఇప్పుడు కొద్దిగా చదువుకున్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారానే తమ యొక్క బ్యాంకు కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నారు. కొద్దిమంది అంటే సాధారణ ప్రజలు అంటే ప్రతిరోజు బ్యాంకుతో పని లేనటువంటి వారు తప్ప, ఎవరికైతే ప్రతిరోజు బ్యాంకులో వర్క్ ఎక్కువగా ఉంటుందో, అంటే బ్యాంకు సర్వీసెస్తో అవసరం ఉంటుందో, అలాంటి వారంతా కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ను ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో మనకు పేమెంట్స్ కానీ కలెక్షన్స్ కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ది ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్. మనకు స్టేట్మెంట్స్ కావాలన్నా ఏదైనా సరే, టు నేమ్ ఎనీ సర్వీస్, మనకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా కూడా ఇప్పుడు బ్యాంకులు ఆధునీకరించబడుతున్నాయి. ప్రతి ఒక్క బ్యాంకు కూడా ఇతర బ్యాంకుతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి తన యొక్క బ్రాంచీలతోనే కాకుండా ఇతర బ్యాంకుల యొక్క బ్రాంచీలతో కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి ప్రతి ఒక్క సేవలను కూడా మనం ఆన్లైన్లో పొందడానికి ఇప్పుడు అవకాశం అనేది ఏర్పడింది. సో దీనివల్ల ఇక దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకుకు వెళ్ళవలసినటువంటి అవసరం అనేది తగ్గిపోయింది. అంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, ఒక స్థాయి వరకు మనం బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారానే మనం బ్యాంకింగ్ కార్యకలాపాలను చేసుకోవడానికి మనకు అవకాశం అనేది ఏర్పడింది. సో దిస్ నెక్స్ట్ 7th one ఈజ్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, EFTS. సో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, దిస్ ఈజ్ an electronic debit of the customer's account at the point of sale of goods and services in the market. Bank customers can buy goods and services in shops without carrying cash. The customers use his debit or credit cards issued by the bank for his purchase. సో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ వ్యవస్థ. అంటే ఇప్పుడు మన దగ్గర మనకు ఏటీఎం కార్డు ఉంటుంది కదా. సో ఏటీఎం కార్డ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది డెబిట్ కార్డ్, ఆర్ కొంతమంది క్రెడిట్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు బ్యాంకు వాళ్ళు. క్రెడిట్ కార్డ్స్ అంటే మనం ఎక్కడైనా సరే మన అకౌంట్లో డబ్బు లేకపోయినా కూడా ఆ క్రెడిట్ కార్డు బ్యాంకు అనుమతితో మనం క్రెడిట్ కార్డు తీసుకుంటే ఎక్కడైనా సరే కొంత మొత్తం వరకు మనం షాపింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బ్యాంకు వాళ్ళకు చెల్లింపు చేయవచ్చు. సో దాన్నే క్రెడిట్ కార్డ్ అంటాం. సో మనకు ఇప్పుడు ఎక్కడైనా సరే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం డబ్బులు వెంట తీసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మన దగ్గర డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఉంటే అక్కడ మనం కార్డు స్వైప్ చేసి పేమెంట్ అనేది చేసేదానికి అవకాశం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది
చాలా సులభతరం అయిపోయింది. ఇప్పుడు మనం యూ నీడ్ నాట్ క్యారీ ఏ సింగిల్ రూపీ, సింగిల్ పై ఫర్ వైల్ షాపింగ్. మనం షాపింగ్ చేసేటప్పుడు సొమ్ము మనం వెంట తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అనేది లేదు. సో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా మరొక ఎలక్ట్రానిక్. సో ఈ విధంగా మనకు వివిధ పద్ధతులలో, వివిధ మార్గాల ద్వారా ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ప్రపంచంలో, ముఖ్యంగా మన భారతదేశంలో కూడా రోజు రోజుకు ఇంకా అభివృద్ధి చెందుతూ ప్రజలకు రకరకాలైనటువంటి సేవలను, సాధారణ ప్రజలను మొదలుకొని కార్పొరేట్ కంపెనీల వరకు అందరికీ కూడా సేవలను అందజేస్తూ ఉన్నాయి. సో కాబట్టి దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏమిటి అంటే, ది ఫస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఇట్ రెడ్యూజెస్ కాస్ట్. సో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత కాస్ట్ అనేది తగ్గిపోయింది. మనం ప్రతిసారి బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడో బ్యాంకు ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాము. మనం బ్యాంకుకు వెళ్ళి రావాల్సినటువంటి అవసరం లేదు. ఏ ట్రాన్సాక్షన్ కూడా, ప్రతి ట్రాన్సాక్షన్కు బ్యాంకుకు వెళ్ళి రావాలంటే ఇట్ ఈజ్ కాస్ట్. సో కాస్ట్ అనేది తగ్గిపోయింది. కస్టమర్స్కే కాదు, బ్యాంకుకు కూడా. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మనకు కస్టమర్లంతా కూడా బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో కస్టమర్లకు సౌకర్యాలు కల్పించాలి కదా. సో సౌకర్యాలు కల్పించాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ మనీ, బికాస్ నవేడేస్ ది కస్టమర్స్, ఫర్ ప్రొవైడింగ్ సర్వీస్ టు ది కస్టమర్స్, టు అట్రాక్ట్ ది కస్టమర్స్, ది బ్యాంక్ హ్యాస్ టు ప్రొవైడ్ మోర్ అండ్ మోర్ ఫిజికల్ ఫెసిలిటీస్. సో దట్స్ వెరీ డిఫికల్ట్. మన భారతదేశం జనాభాలకు బ్యాంకులు, ప్రజలందరూ కూడా బ్యాంకులో వెళ్ళి బ్యాంకుల ద్వారా కార్యకలాపాలు, ఫిజికల్గా వెళ్ళి బ్యాంకులో కార్యకలాపాలు చేస్తే వాళ్ళందరూ బ్యాంకులో మనకు సౌకర్యాలు కల్పించడం అనేది బ్యాంకులకు సాధ్యం కాదు. కాబట్టి కాస్ట్ అనేది మనకు ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత కాస్ట్ అనేది కస్టమర్లకు తగ్గిపోయింది, బ్యాంకుకు కూడా ఈ కాస్ట్ అనేది తగ్గింది. నెంబర్ 2, ప్రాంప్ట్ ఇన్ సర్వీస్. సో సర్వీసెస్ అనేవి వితిన్ మినిట్స్ ఆర్ వితిన్ సెకండ్స్, సమ్టైమ్స్ వితిన్ సెకండ్స్. ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బు పంపించాలి, మన ఫ్రెండ్స్ కానీ మిత్రులకు కానీ, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఆన్లైన్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఏటీఎం ద్వారా కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనీ. వితిన్ మినిట్స్ మనకు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడికి, ఒకప్పుడు మనం డబ్బు వేరే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి డబ్బు పంపించాలంటే వీ యూజ్ టు హ్యావ్ మనీ పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించేటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు వితౌట్ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చేసింది. ఏటీఎం ద్వారా కూడా మనకు వాళ్ళకి అకౌంట్ ఉంటే చాలు మనం. సో కాబట్టి సర్వీస్ అనేది చాలా వేగంగా, ప్రాంప్ట్గా, ఎలాంటి తప్పు లేకుండా, మనం తప్పు చేస్తే తప్ప కంప్యూటర్ తప్పు చేయదు. ఎప్పుడో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో కొన్ని ఏమైనా పొరపాట్లు జరగచ్చు, కానీ సర్వీస్ అనేది ప్రాంప్ట్గా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ నెంబర్ 3, ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్ బ్యాంకింగ్. సో ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. నువ్వు ఇక్కడే ఉండాలా, బ్యాంకుకు వెళ్ళాలా, ఇంట్లో ఉండాలా, ఆఫీసులో ఉండాలా, దారిలో వెళ్తూ మనం మొబైల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేయచ్చు. సో ఎక్కడైనా ఎనీవేర్ అండ్ ఎనీ టైం, ఎప్పుడైనా సరే, అర్ధరాత్రి అయినా సరే మనం బ్యాంకింగ్ సేవలను పొందడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం ఈ ప్రదేశంలోనే వెళ్ళాలి, ఈ బ్యాంకుకే వెళ్ళాలి, ఈ బ్యాంకుకు వెళ్ళకూడదు, ఈ బ్యాంకులోనే ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఈ బ్యాంకులో ఈ ట్రాన్సాక్షన్ జరగదు అనేటువంటి ఇవన్నీ కూడా తొలగిపోయినాయి. నెక్స్ట్ నెంబర్ 4, క్యాష్లెస్ బ్యాంకింగ్. సో ఇప్పుడు కస్టమర్స్ ఎవరు కూడా క్యాష్ అనేది ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. షాపింగ్కు పోయినప్పుడు కానీ, ఇంకోటి చేయాలన్నా దూర ప్రాంతాలకు వెళ్ళాలి, లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ చేయాలి, ఏదైనా సరే, ఎనీ సర్వీస్ ఈజ్ అట్ ది డోర్ స్టెప్ ఆఫ్ ది కస్టమర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్.
కాబట్టి మనకు ఇది వచ్చిన తర్వాత నగదు అనేది మనకు నగదుతో కూడినటువంటి వ్యవహారాల సంఖ్య అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకంటే సాధారణ ప్రజలు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈ క్యాష్లెస్ బ్యాంకింగ్ అనేది అలవాటు పడిపోయారు. కాబట్టి ఇది మరొక అడ్వాంటేజ్. నెక్స్ట్ నెంబర్ 5, గ్లోబల్ కవరేజ్. ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా, ఏ ప్రదేశానికైనా సరే, మొత్తం ప్రపంచం అంతా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది అనుసంధానం చేయబడింది. ఇది కేవలం ఏదో మన గ్రామంలోనే, మన టౌన్లోనే, మన జిల్లాలోనే, మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే అనేది కాకుండా మొత్తం ప్రపంచంలో ఎక్కడికైనా సరే నువ్వు డబ్బులు పంపించేటువంటి సౌకర్యం ఈ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మనం సమస్య ఫేస్ చేయాల్సినటువంటి అవసరం లేదు, బాధపడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. నెక్స్ట్ నెంబర్ 6, సెంట్రల్ డేటాబేస్. సో మనకు మన డేటా అంతా కూడా సెంట్రల్గా ఒకే చోట డేటా అనేది కేంద్రీకృతమై ఉంటుంది. మన సమాచారం అంతా కూడా, మనకు బ్యాంకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఒక ప్రదేశంలో రక్షణగా ఇట్ ఈజ్ ప్రొటెక్టెడ్. ఇట్ ఈజ్ అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది బ్యాంక్ సెక్యూరిటీ. కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ యువర్ డేటాబేస్. ఎప్పుడో కొన్ని సందర్భాలలో తప్ప మోసాలు జరిగేటువంటి అవకాశం అనేది చాలా 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 తక్కువ. సో మన డేటాబేస్, మనకు సంబంధించిన సమాచారం అంతా కూడా సెంట్రల్గా బ్యాంక్ హెడ్ ఆఫీస్లో, బ్యాంక్ యొక్క సర్వర్లలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. కాబట్టి అది ఎవరో దొంగలిస్తారు, దాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళవచ్చు, మన డేటా అంతా ఇంకోరు తస్కరించవచ్చు అనేటువంటి భయం అనేది లేదు. మొదట్లో కొంత జరిగింది. మొదట్లో కొన్ని టెక్నికల్గా స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయి. అయితే ఇప్పుడు రాను మనకు సమస్య అనేది ఎప్పుడైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే బ్యాంకు వాళ్ళు రియాక్ట్ అయ్యి వాటికి సంబంధించినటువంటి పగడ్బందీ ఏర్పాట్లు పర్యవేక్షణ చేయడం వల్ల మనకు ఎలాంటి సమస్య లేకుండా మనం ఈరోజు ఈ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా మన యొక్క కార్యకలాపాలను చేసుకోగలుగుతున్నాం. సో దీస్ ఆర్ ద వేరియస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like the video, share the video and subscribe my YouTube channel. Thank you very much.